అయితే ఏం లేదు. మేము బిఎల్ఓలు ఎస్ఐఆర్ సర్వే అనేది చాలా రోజుల నుంచి ఇది జరుగుతుంది. ఒక వారం 10 రోజుల నుంచి చేస్తున్నారు. కానీ ఈ సర్వే టైంలో ఏం జరుగుతుందంటే అక్కడున్న కొందరు రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా రోజుల నుంచి మేము చెప్పిందే చేయండి, మీరు పంచకండి, మేము ఎవరికి చెప్తే వాళ్ళకే ఫామ్స్ ఇవ్వండి అని చెప్పి కొంచెం ఇబ్బంది అనేది కలిగిస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి ప్రకారంగా వాళ్ళు ఫామ్స్ కలెక్ట్ చేయడము ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మొన్న ఏం జరిగింది అంటే గవర్నమెంట్ స్కూల్లో బిఎల్ఓలు అందరూ కూర్చొని వర్క్ చేసుకోవడం జరుగుతుంది. అయితే అక్కడున్న ఎవరైతే ఈ బీఆర్ఎస్ గొడవలు చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళ వర్క్ని ఎలా అయినా డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళే అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొట్టుకున్నారు. అక్కడ ఎందుకు కొట్టుకున్నారో మనకైతే రీజన్ తెలియదు. లోపల మాత్రము వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు వచ్చినారు, మీరు ఎందుకు వర్క్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా వర్క్ చేయాల్సి వచ్చింది అని అంటే మా పని మేము చేసుకుంటాం సార్ అంటే మేము చెప్పిన వాళ్ళకి మీరు ఇవ్వాలి, మీరు ఎందుకు ఇస్తున్నారు మేము చెప్పిన వాళ్ళకి కాకుండా అని అన్నారు. లేదు సార్ మేము వర్క్ ఏముంటుందో అది చేస్తాం, మాకు రాజకీయానికి ఏ సంబంధం లేదు, మేము అన్ని పార్టీలకు పనిచేయడానికి మేము ఉన్నాము, మేము ఏ పార్టీ ఒక్క పార్టీకి మేము చేయడానికి లేము కాబట్టి దయచేసి మమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్న అతను రాజు జోజల్ అనే వ్యక్తి ఇంకా నరసింహ వ్యక్తి ఏం చేశారంటే వీళ్ళు మేము చెప్పినా వినట్లేదని వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న వైఫ్ని వాళ్ళ మమ్మీని తీసుకుని వచ్చి వీళ్ళని మేము మగవాళ్ళని కొడితే మంచిది కాదు, మీరు కొట్టండి అని అన్నారు. అయితే కొట్టమని వాళ్ళు పిలుస్తున్న టైంలోనే ఇప్పుడు ఎవరైతే మా పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే ఓహో వీళ్ళు ఇక్కడ వాతావరణం మంచిగా లేదు, వీళ్ళు కొట్టేటట్టున్నారని చెప్పి వెంటనే వాళ్ళ సూపర్వైజర్కి ఫోన్ చేశారు. సూపర్వైజర్కి ఫోన్ చేస్తే సూపర్వైజర్ వెంటనే వస్తే వీళ్ళు కొట్టేటట్టున్నారు సార్, ఇక్కడ ఏదో అవుతుంది మాకు సంబంధం లేదు కదా అంటే వాళ్ళ సార్ ఏమన్నాడంటే అవునమ్మా ఇక్కడున్న సిచ్యువేషన్ చూస్తే ఏదో బాగా ఇట్లా మంచిగా లేదు, మీరు తొందరగా జోనల్ ఆఫీస్కి వెళ్ళిపోండి అని ఆటో అనేది బుక్ చేయడం జరిగింది. ఆటోలో ఎక్కిస్తున్నారు వీళ్ళని, వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఏదో గొడవేటట్టుందని. వాళ్ళ మమ్మీని వాళ్ళు లాక్కరండి అని చెప్తే ఆటో ఎక్కి వాళ్ళిద్దరు జుట్లు పట్టుకుని ఇద్దరు బియ్యలోని బయటికి లాక్కొచ్చి కొట్టడం అనేది జరిగింది. అందులో ఒక పాప పడిపోయింది. కాదు వాళ్ళు అంతంత చదువుకుని అసలు ఏ తప్పు చేయకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తుంటే వాళ్ళని ఇలా కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇదనే కాదు, వాళ్ళు ఎలాంటి సర్వేలు చేస్తున్నారంటే వాళ్ళు బిఎల్ఓలు ఒకటే కాదు వాళ్ళ ఆర్పీలకు కూడా మా ఎస్ఎల్ఎఫ్లకి, కానీ వాళ్ళ మీద ఎన్ని ప్రెజర్స్ ఉన్నాయంటే ప్రతి సర్వే ఏ సర్వే జరిగినా సరే వాళ్ళందరూ కూడా కష్టపడాల్సిందే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అది కూడా ఫ్రీ సర్వీస్, మళ్ళీ దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమీ లేదు. కానీ ఫ్రీ సర్వీస్ చదువుకున్నాం కాబట్టి మేము సోషల్ సర్వీస్ చేయాలని వాళ్ళేదో ఈ అన్నిట్లో పాల్గొంటుంటే వాళ్ళని రాజకీయం చేసుకునే వాళ్ళందరూ వచ్చి వీళ్ళని రాజకీయం అంటే వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని ప్రతిసారి ఇబ్బంది పెట్టి ఇది ఒక్కసారి జరగలేదు. ఇక్కడ ఉన్న చాలా మంది ఆర్పీల మీద చాలా సార్లు ఇలాంటివి అనేది జరిగినాయి. అయినప్పుడు కూడా మేము భరిస్తూ ఎందుకు మనకి గొడవలు అని చెప్పి మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ మొన్న చూస్తే కొడుతున్నారు. ఇంకా కొట్టేటప్పుడు అక్కడ మాకు సెక్యూరిటీ కూడా ఏం లేదు. మేమేం అడుగుతున్నాం అంటే జీహెచ్ఎంసీ నుంచి మేము బిఎల్ఓల ఆడపిల్లలు పెడుతున్నప్పుడు మాకు ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చి పెడుతున్నారు, ఒకవేళ మాకు ఇలాంటి పరిస్థితి వస్తే మమ్మల్ని మీరు ఎలాగా రక్షణ ఇస్తారు అది మాకు ముందు చెప్పాలి. మేము అది రక్షణ ఇస్తామని చెప్పాలి. అదే కాకుండా ఎన్ని సర్వేలు అని వాళ్ళు చేస్తారు సార్, ఎన్ని సర్వేలు అని చేస్తారు, వాళ్ళకి వచ్చే జీతం ఎంత ఒక్కసారి అడగాలి, వాళ్ళకి వచ్చే జీతం ఎంత, వాళ్ళు చేసే సర్వేలేని. ఇంకా మేము ఎట్లయిపోయినాం సార్, మహిళా గ్రూపులు కానీ ఒక ఆర్పీలను కానీ వాళ్ళు కొడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే రాజకీయ నేతలు వాళ్ళు చెప్పిన పని చేయటం కొడుతున్నారు. అదే రాజకీయ నేతలకి మీటింగులు జరిగితే చైర్లు మేమే నింపాలి. చైర్లు అంటే మమ్మల్ని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే సార్ మొత్తము ఈ గవర్నమెంట్ మీటింగ్లకి రాజకీయంలో జరిగే మీటింగ్లకి అక్కడ పబ్లిక్ కోసమే మమ్మల్ని ఎట్లా అంటే ఒక అడ్డం మీద లేబర్ లాగా చైర్లు ఫిల్ చేయడానికో లేకపోతే బస్సులు ఎక్కించడానికో లేకపోతే ఇంకా ఏదైనా మీటింగ్స్లో వాళ్ళు జనాలు కనబడడానికో మమ్మల్ని యూజ్ చేస్తున్నారు తప్ప మాకనేది ఒక మర్యాద కానీ మాకు ఎలాంటి సెక్యూరిటీ కానీ మాకు ఎలాంటి ఆదాయం కానీ లేదు సార్, లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఎలాంటి సంరక్షణ లేని ఇలాంటి ఉద్యోగాలు మేము చేయదలుచుకోలేదు. మేము ఒకవేళ ఆర్పీలకు మాకు వాళ్ళ జీతాలు వాళ్ళు ఇచ్చే ఎప్పుడో ఏదో గౌరవ వేతనం అని ఇచ్చే సంవత్సరానికి ఒకసారి ఇచ్చే గౌరవ వేతనం 6,000 రూపాయలు కూడా మాకు ఏమాత్రం అవసరం లేదు. ఇలాంటి రక్షణ లేని పదవులు కానీ ఇలాంటి చిన్న చిన్న సర్వేలు కానీ మేము కూడా చేయడానికి ముందుకు రామని మేము అంటున్నాం. ఇంకా మేము ఖచ్చితంగా మేము మళ్ళీ విధుల్లోకి రావాలి అన్నా ఇలాంటి మేము ఫ్రీ సర్వీస్ చేయాలి అన్నా ఎవరైతే ఇప్పుడు వీళ్ళు అటాక్ చేశారో వాళ్ళ వెనకాల మళ్ళీ వాళ్ళంటి వాళ్ళకి రౌడీల్లా బిహేవ్ చేసే వాళ్ళకి వెనకాల పార్టీ నేతలు వాళ్ళకి సపోర్ట్గా ఉండి మళ్ళీ వాళ్ళని విడిపించి తీసుకురావడం. కనీసం మేము వెళ్ళి ఎవరు మాకు రక్షణ ఇవ్వకపోయినా మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని మేము అడగడానికి వెళ్తే మాకు సెక్యూరిటీ ఇవ్వడం కాదు కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చి
జాగ్రత్త తీసుకెళ్లారు. కానీ మేము నైట్ 11:30 వరకు కూడా మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం. కానీ మాకు ఎలాంటి సంరక్షణ లేదు. మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం ఒక లేడీ పోలీసుని కూడా మా వెంట లేరు. మేము 11:30 కూడా మేము ఒంటరిగా వెళ్ళడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ వయసు పిల్లలు సార్, అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. ఓన్లీ కొట్టడమే కాదు, వాళ్ళు మాట్లాడే భాష ఉంది కదా, మరి వాళ్ళు ఎట్లా లీడర్స్ అవుతున్నారో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. కానీ చాలా ఘోరాతి ఘోర నీచంగా మాట్లాడుతున్నారు. అసలు ఆ భాష ఎవరికి రాదు సార్, అలా మాట్లాడుతున్నారు. మరి ఆ పిల్లలు అన్నిట్లో ఒక పాప నిన్న కొట్టిన తర్వాత కొట్టింది పక్కన పెడితే వాళ్ళు మాట్లాడిన మాటలకి తను సూసైడ్ చేసుకోవడం కూడా ప్రయత్నం చేసింది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు సార్? అలా అందుకని ఏమంటున్నామంటే, ఏదైతే జిహెచ్ఎంసి ఇప్పుడు బిఎల్ఓల కింద ఆర్పీలని కానీ వేరే సర్వేలకు గాను పంపిస్తున్నారో వాళ్ళకి పూర్తి సంరక్షణ ఇచ్చి, ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటేనే వాళ్ళని విధుల్లోకి తీసుకోండి. లేకపోతే ఎట్టి పరిస్థితులు ఇది ఒక్కటి ఇక్కడికి వచ్చింది 1% సార్ బిఎల్ఓలది. మీ అందరూ రావడానికి రెడీగా ఉన్నారు, మాకు అందరికి కాల్ చేస్తున్నారు, అందరు సపోర్ట్. ఇప్పుడు బిఎల్ఓలు అందరూ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి దీనికోసం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు న్యాయం జరిగిందా? ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు వెంటనే న్యాయం జరిగితే సరే, లేకపోతే ఇది మేము ఎంతవరకన్నా వెళ్ళి మేము న్యాయం జరిగేలా చేసుకుంటాం. మేము పోలీసులకు ఇచ్చాం సార్. వాళ్ళు మాకు అక్కడ నిన్న జరగలేదు. అక్కడ చూస్తే ఎట్లా ఉందంటే పోలీసు వాళ్ళ దగ్గర ఎంత మాత్రం కూడా అక్కడ జరగడానికి లేకుండా, అంటే మాకు అక్కడ న్యాయం జరిగినట్టు అనిపించలేదు. అందుకని మనం ఉదయాన్నే మేము ఏం చేసినామంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారిని కలిసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే మేము డీజీపీ ఉన్నారో మేము అక్కడ కూడా మేము చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళింది కాబట్టి మాకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అన్నది మేము వెయిట్ చేస్తున్నాం సార్. న్యాయం జరగకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో అందరం ఎక్కడికి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాము.